హిందూ ధర్మ పరిరక్షణ, దేవాలయాల అభివృద్ధి, నిర్మాణాలకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు బీజేపీ సీనియర్ నేత కంబాల శ్రీనివాస్. తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం పునర్నిర్మాణం సందర్భంగా ఇక స్వామివారికి వేలాయుధం చేయిస్తానన్నారు. అందుకోసం 96 గ్రాముల బంగారాన్ని కొనుగోలు చేసి ఇవ్వటం జరిగిందని కంబాల తెలిపారు. త్వరలోనే మరో 11 తులాల బంగారాన్ని కొనుగోలు చేసి అందిస్తామన్నారు. స్వామివారి కృపతో మరిన్ని సేవా కార్యక్రమాలతో విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన ముందుకు సాగుతుందని పేర్కొన్నారు కంబాల శ్రీనివాస్. నేను మీ కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడుగా, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీ అందరికీ సుపరిచితమే. ఈ రోజు నేను భీమా జ్యువెలర్స్ లో ఉన్నాను. నేను ఇది ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఉన్న భీమా జ్యువెలర్స్ బ్రాంచ్ లో ఉన్నాను నేను. సో మేము యాక్చువల్గా ఈ కోరుకొండ గ్రామం అనేది రాజమండ్రికి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ కోరుకొండ గ్రామం అనేది ప్రసిద్ధ ఆలయాలకి, లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ కి, అలాగే శ్రీవల్లి దేవసేన సమేత మయూర వాహనుడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి చుట్టుపక్కల గ్రామాలకి, నియోజకవర్గాలకి కూడా అత్యంత ప్రతిష్టాత్మకమైన దేవాలయం ఇది. ఈ దేవాలయానికి సంబంధించి ఈ మధ్యన ఆలయ నూతన పునర్నిర్మాణం కూడా జరిగింది. స్వామివారిని వైభవపేతంగా ప్రతిష్టాపన జరిగింది. ఆలయానికి సంబంధించి అన్నదానంలో 2 లక్షల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. నేను అదే ఆలయ ప్రతిష్టాపన సందర్భంలో ఒక చిన్న అనౌన్స్మెంట్ చేశాను. స్వామివారికి తమిళనాడులో జనరల్గా ఒక్కోసారి ఎక్కువగా మనకు సుబ్రహ్మణ్య స్వామి వారి ప్రభంజనం ఉండేది. ఈ రోజున అందరి జీవితాల్లో కూడా వివాహ జీవితానికి కానీ, ఉద్యోగానికి కానీ, సంతానానికి కానీ, భూమిలు కొనుక్కోవడానికి కానీ, ఇల్లు కొనుక్కోవడానికి కానీ నిజమైన వరప్రదాత శ్రీవల్లి దేవసేన సమేత మయూర వాహనుడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు. ఆ స్వామివారి కరుణా కటాక్షాలతోటే ఈ భూమండలం అంతా కూడా అన్ని విధాల శుభకార్యాలు కూడా వర్ధిల్లుతున్నాయి. అటువంటి స్వామివారు కోరుకొండలో వారి యొక్క ప్రభావితమైన, నేను కాలేజీ చదువుకున్న రోజుల్లో కూడా ఇంటర్మీడియట్ అక్కడే చదువుకున్నాను. ఆ స్వామివారి యొక్క చిన్న ఆలయం ఉండేది. నేను స్వామివారి దర్శించుకున్నప్పుడు కూడా సర్పస్వరూపంలో ఆయన బుస కూడా మాకు వినిపించేదానికి, కానీ ఎప్పుడూ ఎవరికి కూడా ఎటువంటి హాని జరగలేదు. అటువంటి మహిమాన్వితమైన స్వామివారికి ఆ రోజున ఏదైతే ఆలయ ప్రతిష్టాపన జరిగిందో ఆ రోజున 25 లక్షల రూపాయలతోటి వేలాయుధం చేయిస్తానని చెప్పి ప్రకటన చేశాను.